మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ప్రియులారా, ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసిన విషయమే. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. ప్రియులారా, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఎవరిని జ్ఞాపకం చేసుకోమని సెలవిస్తుంది వాక్యం అంటే లోతు భార్యను అని చెప్పబడింది. లోతు భార్య అని వ్రాయబడింది తప్ప ఆమె పేరు ప్రస్తావించబడలేదు. పాత నిబంధనలోనూ ప్రస్తావించబడలేదు. జ్ఞాపకం చేస్తున్నప్పుడు కూడా ఆమె పేరు ప్రస్తావించబడలేదు. పేరు ప్రస్తావించబడలేదు కాబట్టి అవి చెడ్డది అని మనం ఏం చెప్పలేం. కానీ ఎందుకంటే గొప్పవాళ్ళు కూడా కొంతమంది పేర్లు ప్రస్తావించబడలేదు, నీతిమంతుల పేర్లు కూడా కొన్ని ప్రస్తావించబడలేదు. కాబట్టి మనం అలా చెప్పలేం. కానీ ఎందుకు ఆమె పేరు వ్రాయించడం దేవునికి ఇష్టం లేదో మనకు తెలియదు. కానీ క్రొత్త నిబంధనలో ఆమెను జ్ఞాపకం చేస్తూ ఆమెను మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్తున్నారు. మనం జ్ఞాపకం చేసుకోగలిగినన్ని గొప్ప సంగతులు ఆమె జీవితంలో ఉన్నాయా? లేకపోతే జ్ఞాపకం చేసుకోకపోతే నష్టపోయే పరిస్థితులు ఉన్నాయా అంటే మీ అందరికీ తెలిసిందే, నష్టపోయే పరిస్థితులు ఎక్కువ. వాస్తవంగా చెప్పాలి అంటే వాక్యం సెలవిచ్చిన విషయం ఏంటి అంటే ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. ఇక్కడ నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే మంచిదని, ఆశీర్వాదకరమని చెప్పబడుతుంది. అలాగే భక్తిహీనులను జ్ఞాపకం చేసుకుంటే అది చాలా అసహ్యము అంటుంది. అలాంటప్పుడు భక్తిహీనుల పేరు అసహ్యత కలిగించేటప్పుడు లోతుగారి భార్య జీవితాన్ని ఆలోచిస్తే ఆమె భక్తిపరురాల్లా మనకు కనిపించదు, భక్తిహీనురాల్లానే కనిపిస్తుంది. మరి ఆమె పేరు లేక ఆమె జీవితం అసహ్యతను పుట్టించేటప్పుడు దాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నారు అని ఆలోచిస్తే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం అంటే వారిలోని మంచిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమని, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుంది అంటే అవి చెయ్యాలి అని నువ్వు ఆలోచిస్తే తప్పు, కానీ అలా ఉండకూడదని నేర్చుకుంటే మాత్రం అది నీకు మంచే. ఇకపోతే ఈమె జీవితంలో ఈ మాటను గురించి వ్రాయిస్తున్నప్పుడు పైన కొన్ని సందర్భాలను చెప్పి ఈ మాట ప్రస్తావించడం జరిగింది. అవేంటి ఒకసారి చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. అలా క్రిందికి వచ్చి 28వ వచనంలో లోతు దినములలో జరిగినట్టును జరుగును. అంటే ఇద్దరు భక్తుల జీవితాలను, ఇద్దరు నీతిమంతుల జీవితాలను జ్ఞాపకం చేస్తూ నోవహు దినములు, లోతు దినములు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని దినములు అంటే మనుష్య కుమారుడు రెండవసారి వచ్చేటప్పుడు ప్రజల పరిస్థితి, లోకం పరిస్థితి అలానే ఉంటుంది అని చెప్పడానికి విషయాలు వ్రాయిస్తూ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు? మంచి కొరక. అంటే ఆమె ఏదో మిస్టేక్ చేసింది, అది మీ జ్ఞాపకాలలో ఉంటే మీరు అది చేయకుండా ఉండడానికి బాగుంటుంది. ఏంటి ఆమె చేసింది? ఆమె ఏం చేసింది అంటే మీ అందరికీ తెలుసు కదా, వెనుకకు తిరిగింది. వెనుకకు తిరిగింది అని మాత్రమే మనకు పాత నిబంధనలు కనిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగినంత మాత్రాన ఉప్పు స్తంభం అయిపోవాలా? అది ఎంత పెద్ద నేరమా అంటే కొన్ని విషయాలు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వెనుకకు తిరగడం అనేది నేరమే. ఎలాగూ అంటే దేవుడు తిరగొద్దని చెప్పారు కాబట్టి. మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే కొన్ని విషయాలు మనకి చాలా చిన్నగా, సింపుల్గా అనిపిస్తాయి. ఇందులో ఏముందండి, ఇది పెద్ద విషయం ఏంటండి, దీనికి ఇంత పెద్ద శిక్ష ఎందుకండి అనిపిస్తుంది. కానీ అది మన దృష్టిలో అనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో అది పెద్ద నేరం కాబట్టి పెద్ద పనిష్మెంట్ ఇస్తున్నారు. ఉదాహరణకు ఆదాము గారి జీవితాన్ని మనం తీసుకుంటే ఏదెనులో చాలా వృక్షాలు ఉన్నాయి, అన్నిటికీ ఫలాలు ఉన్నాయి. వాటిలో ఏదైనా నిరభ్యంతరంగా తినొచ్చు వాళ్ళు. ఇన్ని ఫలాలను ఇచ్చిన దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని కూడా తోటలో వేశారు. ఆ ఒక్క చెట్టు ఫలము మాత్రం తినొద్దన్నారు.
ఆ ఒక్క చెట్టు ఫలం మాత్రం తినొద్దన్నారు. కానీ మనుషులుగా మనకైతే ఏమనిపిస్తుంది తెలుసా? ఇన్ని ఇచ్చారు కదా, ఇన్ని తింటున్నాం కదా, ఆ ఒక్కదాని వల్ల ఏముందిలే, పెద్ద తిన్నది పెద్ద ఏం నష్టం కాదులే, ఇన్ని ఇచ్చిన దేవుడు ఆ ఒక్కటి తింటే మనల్ని కోపగించుకోరలే అనిపించవచ్చు. కానీ దేవునికి కోపమే వచ్చింది. ఎంత కోపం వచ్చింది అంటే, తన చేతులతో చేసుకొని అపురూపంగా చూసుకుంటున్న వారిని ఏదైనా తోటలో నుండి గంటివేశారు ప్రియులారా. ఇక్కడ విషయం ఏంటి అంటే, నిజంగా అన్ని రకాల ఫలాలలో ఈ ఒక్క ఫలం పెద్ద విశేషం కాదు. ఒక్కటి తింటే దేవుడు బాధపడిపోయేవారు కూడా కాదు. కానీ అక్కడ దేవుడు చూసింది ఫలము తిన్నందుకు కంటే ఫలము తినవద్దని చెప్పినందుకు తిన్నారు కాబట్టి. అంటే అక్కడ మాటను మీరినందుకు, ఆజ్ఞను మీరినందుకు ఆయన కోపం వచ్చింది. అంతే తప్ప వాళ్ళేదో తినేశారని, తిన్నందుకు ఇంత బాధ కలిగిందని అంటే, మనం మానవ దృష్టితో చూస్తే ఇన్ని ఇచ్చారు, ఇన్నిటిలో అదేముంది అనిపిస్తుంది. కానీ అక్కడ ఫలము తినడం కాదు, తినవద్దన్న పండు తిన్నందుకు, చేయవద్దన్న పని చేసినందుకు, ఆయన మాటను మీరినందుకు వచ్చిన కోపం అది. కాబట్టి మన దృష్టిలో కొన్ని చిన్నగా అనిపిస్తాయి, సిల్లీగా తీసుకుంటాం, లేదా మనకు నచ్చినట్టు తీసుకుంటాం, మన అభిప్రాయాలకు తగినట్టు మనం ఉంటాం. కానీ మనం ఎప్పుడు రావాల్సింది వాక్యం దగ్గరకే. అది చిన్నదైనా పెద్దదైనా. అంటే మీరు భక్తులా, మీరు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటారా అంటే నేను చెప్పను. కానీ మనకు అర్థమైనంత వరకు ఒక్కొక్కటి జాగ్రత్తగా చేసుకుంటూ పోవడమే కదా మనం చేయాలి. మన జీవిత ఆఖరి క్షణం వరకు మనం ఎన్ని ఉన్నా చిన్నవైనా ఒక్కొక్కటి మనకు అర్థమైనప్పుడు దాన్ని సరిచేసుకుని జాగ్రత్త పడడమే మనం చేయవలసిన పని. కనుక ప్రియులారా, ఇక్కడ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనుడి అని చెప్పడానికి ముందు 31వ వచనంలో ఒక మాట చెప్పారు. అదేంటో చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 31వ వచనం. ఆ దినమున అంటే మనుష్య కుమారుని ప్రత్యక్షతమగు దినం అంటే రెండవ రాకడ సమయంలో, మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు, అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు అని చెప్పి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నారు. అంటే ఆమెను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో కూడా విషయాన్ని చెప్తున్నారు. ఏం చెప్పారు అంటే, మనుష్య కుమారుని దినములలో అంటే యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు, అప్పటికి ఒకవేళ మీరు మిద్దె మీద ఉంటే కిందున్న సామానం తీసుకోవడానికి మీరు దిక్కకూడదు పైనుండి కిందికి. అలాగే ఒకవేళ పొలంలో ఉన్నారనుకో ఇంటికి రాకూడదు. అంటే మీరు ఎక్కడున్నవారు అక్కడ ఉన్నట్టే వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి తప్ప, క్రిందున్న వాటి కొరకు, ప్రక్కనున్న వాటి కొరకు, మీ ఇంట దాచుకున్న వస్తువుల కొరకు, అంటే మీకు సంబంధించిన శరీర సంబంధమైన ఆస్తులు ఏవైనా ఉంటే వాటిని తెచ్చుకోవడానికి కానీ మీరు ఒకవేళ వెనక్కి కానీ లేకపోతే ప్రక్కకు కానీ క్రిందికి కానీ దిగినట్లయితే అది మంచిది కాదు అని చెప్తూ ఈమెను జ్ఞాపకం చేసుకోమన్నారు. అంటే ఖచ్చితంగా ఈమె జీవితంలో వెనుకకు ఎందుకు తిరుగుంటారు అంటే, ఏవో తెచ్చుకోవడానికి, ఏవో ఆశించి ఆమెకి నచ్చినవేవో అక్కడ వదిలిపెట్టి వస్తున్నారనమాట. వాటి కొరకు వెనుకకు తిరిగారనమాట. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశారు ఆయన. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పరిస్థితులను బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఏవో ఒకసారి బయటకు వెళ్ళిపోయే అవకాశం వస్తే, దేవుడే మనల్ని తప్పించే అవకాశం వస్తే, ఆయన చేతిని విదిలించుకుని వెనుకకు తిరిగే ప్రయత్నం కానీ, మరలా లోకంలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు కానీ, విడిచి వచ్చినవి విసర్జించి వచ్చినవి మరలా అంటుకునే పరిస్థితికి కానీ మనం వెళ్ళాము అంటే ఖచ్చితంగా లోతుగారి భార్యలా మనం ఉన్నట్లే. కానీ మనం అలా ఉండకూడదని చెప్పడానికే దేవుడి సందర్భాన్ని జ్ఞాపకం చేశాడు ప్రియులారా. ఇక ఈమె జీవితంలోని విషయాలు జ్ఞాపకం చేసుకునే ముందు లోతుగారి జీవితము, సొదొమ గొమొర్రా పరిస్థితుల జీవితాన్ని కొంచెం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకు తెలుసు కదా, అబ్రాహాము గారితో పాటు ఊరు అనే ఊరు నుండి బయలుదేరారు లోతుగారు. ఎందుకంటే లోతుగారి తండ్రి అప్పటికే మరణించారు. కాబట్టి తాతగారు పెదనాన్నగారుతో కలిసి లోతుగారు బయలుదేరారు. హారాను వరకు వచ్చారు. హారానులో ఉండగా తెరహు గారు చనిపోయారు కాబట్టి పెదనాన్నగారితో ఉన్నారు కాబట్టి ఇంక ఇప్పుడు ఆయనతోనే ప్రయాణాన్ని కొనసాగించారు ఈ లోతుగారు. లోతుగారు హారాన్ నుండి అబ్రహాము గారితో కలిసి కనాను దేశం వెళ్ళడానికి ఆయనతో కలిసే ప్రయాణం చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే, లోతుగారికి వివాహం ఎప్పుడైంది అనేది మనం చెప్పలేం ప్రియులారా, అన్నీ ఊహించుకోవడమే తప్ప. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే, లోతుగారికి ఊరిలో ఉండగా వివాహం అయిందా తెలీదు. కానీ హారాను వచ్చిన తర్వాత ఒక విషయాన్ని మనం చూస్తే,
అయ్యుండొచ్చు అనుకోవడానికి ఒక ఆధారం దొరుకుతుంది మనకి. ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి. ఈ మాటలో లోతును అంటూ హారానులో తానును వారును ఆర్జించిన ఆస్తి అంటున్నాడు. వారును అంటే ఇక్కడ లోతుగారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పటికి అంటే కొంచెం ముందే తెరహు గారు చనిపోయారు కాబట్టి తెరహు గారు, లోతు గారు, అబ్రహాము గారు ఎవరికి వారే ఆస్తులు సంపాదించుకున్నట్టు కనబడుతూ ఉంది. మనం ఇంకాస్త ముందుకు వెళ్తే లోతు గారి పశువుల కాపరులకు, అబ్రహాము గారి పశువుల కాపరులకే కదా వివాదం వచ్చింది. అంటే చాలా ఆస్తిని సమకూర్చుకున్నారు లోతు గారు. ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే తానును వారును అన్న పదంలో లోతుగారితో కుటుంబం కూడా ఉందేమో అనిపిస్తుంది. అంటే హారాన్ వచ్చేటప్పటికే లోతుగారికి వివాహం అయ్యుండొచ్చు. ఎందుకంటే అక్కడ నుండి కనాను దేశం వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. కనానులో అన్యులు ఉంటారు, అది మనకు తెలుసు. దేవుడు ముందే వాగ్దానం చేశారు కదా ఆ అబ్రహాము గారికి, అన్ని జాతులతో మీరు సహవాసం చేయకూడదు, వాళ్ళతో పెళ్ళి అదే విందు వివాహాలు వియ్యాలు ఏమి ఉండకూడదని చెప్పేశారు. కాబట్టి ఇది నా అభిప్రాయం సుమా. బహుశా హారానులో ఉండగానే వివాహం అయి ఉండొచ్చు, లేదా అప్పటికే వివాహం అయి ఉండొచ్చు. ఏది ఏమైనా అతనికి కూడా కొంత ఆస్తి ఉంది, కొంత సంపాదన ఉంది, తన ఆస్తి తనకు సపరేట్గా కనిపిస్తుంది అంటే కుటుంబం ఉండుండొచ్చు అనుకుందాం. ఏది ఏమైనా వీరంతా కలిసి బయలుదేరి ప్రయాణం చేస్తూ వచ్చారు ప్రియులారా. ఇక వీళ్ళు దక్షిణ దేశానికి వచ్చారు, ఐగుప్తులోని దక్షిణ దేశానికి. అక్కడికి వచ్చిన తర్వాత ఒక బలిపీఠాన్ని కట్టారు. ఇక వాళ్ళ ఆస్తి విస్తారంగా పెరిగిపోయింది. లోతు గారు అలాగే అబ్రహాము గారు కలిసి జీవించలేనంత ఎక్కువగా ఉంది. ఆ సందర్భంలో ఒక మాట వ్రాయబడింది, ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును, మీరు జాగ్రత్తగా పట్టుకోవలసిన మాట, నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. ఇక్కడ మనం జనరల్గా ఆలోచిస్తే పై వచనంలో మనకు కనిపించేది ఏంటి అంటే 6వ వచనం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఈ మాట చదివితే మనకేమనిపిస్తుంది అంటే పశువుల కాపరులకు వచ్చిన వివాదాన్ని బట్టి వీరిద్దరు వేరైనట్టుగా కనిపిస్తుంది. అవును, అది మనకు వ్రాయబడిన మాట. కానీ ఇందులో మరో మాట కూడా కనిపిస్తుంది. పశువుల కాపరులను బట్టి మాత్రమే వివాదం అయితే మనం చదువుకున్న 8వ వచనంలో నాకు నీకు అనే పదం కూడా కనిపిస్తుంది. నాకు నీకు వివాదం ఉండకూడదు, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు వివాదం ఉండకూడదు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం కొంచెం ఆలోచించగలిగితే, విస్తారమైన ఆస్తి సమకూర్చుకోవడం వలన పశువుల కాపరుల మధ్య వివాదం వచ్చింది. ఇది ఓకే, ఇది అందరికీ తెలిసింది కూడా. కానీ ఇందులో మరొక విషయం ఏంటి అంటే అబ్రహాము గారికి లోతు గారికి మధ్య కూడా ఏదో వివాదం ఉంది. బహుశా అది ఏమై ఉండొచ్చు అంటే అనుకోవడం వరకు మాత్రమే సుమా, మీరు కన్ఫర్మ్ చేసుకోక్కర్లేదు. ఒకవేళ లోతుగారి భార్యను బట్టి అయ్యి ఉండొచ్చా? ఎందుకంటే మీకు వెంటనే అనిపించవచ్చు శారా గారి గురించి అవ్వకూడదా అని. కానీ శారా గారి జీవితాన్ని మనం పరిశీలిస్తే చాలా విషయాల్లో ఆమె విశ్వాసులకు, భక్తులకు, లేకపోతే దేవుని పైన ఆధారపడిన స్త్రీలకు తగినట్టుగా ఆమె జీవించినట్లుగానే ప్రతి సందర్భం మనకు కనిపిస్తుంది. అలాగే లోతు గారి భార్యని చూస్తే ఎంత తెలిసినా తన జీవితాన్ని అన్యాయం చేసుకున్న స్త్రీగానే మనకు ఆమె కనిపిస్తున్నారు. కాబట్టి ఒకవేళ వివాదాలు వస్తే రావడానికి అవకాశం ఉన్నది ఎవరి విషయంలో అంటే లోతుగారి భార్య విషయంలోనే అయి ఉండొచ్చేమో. ఎందుకంటే శారా గారేమో పెద్ద వయసు కలిగిన వారు, ఆమెకు అప్పటికి చాలా వయసు ఉంది, 65-70 మధ్యలో ఉన్నారు. అబ్రహాము గారు ఇంకా 10 సంవత్సరాలు పెద్దవారు.
లోతు గారేమో చిన్ననాటి నుండే వారి పెంపకంలోనే పెరుగుతున్నాడు కాబట్టి ఒకవేళ వివాదాలు వస్తే క్రొత్తగా వచ్చిన వ్యక్తి, వారితో ఇమడలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది లోతుగారి భార్య అయి ఉండాలి. ఇది మన ఊహ మాత్రమే సుమా. కానీ ఒక విషయం మాత్రం వాస్తవం. అదేంటి అంటే కేవలం అబ్రహాము గారి పశువుల కాపరులకు, లోతుగారి పశువుల కాపరులకు మాత్రమే వివాదం కాదు, లోతుగారికి అబ్రహాము గారికి మధ్య కూడా ఏదో చిన్న విభేదం ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే అది లోతుగారు కాదు అని అనుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆ తర్వాత చాలా సందర్భాలలో అబ్రహాము గారు లోతుగారి విషయంలో జాగ్రత్త తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే 14వ అధ్యాయంలో కొంతమంది రాజులు వచ్చి సొదొమ గొమొర్రా ప్రాంతాల మీద దాడి చేసి వీరి ఆస్తిని, ఇక్కడ వారిని, ముఖ్యంగా లోతుగారి కుటుంబాన్ని కూడా దోచుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఈ వార్త విన్న అబ్రహాము గారు తన ఇంట పుట్టి పెరిగిన 318 మంది పనివారిని వెంట పెట్టుకుని వెళ్ళి లోతుగారి కుటుంబాన్ని రక్షించారు. అంటే లోతుగారికి అబ్రహాము గారికి విభేదం ఉన్న కుటుంబాన్ని రక్షించడంలోని ఆంతర్యం ఏంటంటే, ఒకటి అబ్రహాము గారి గొప్పతనం అది. కానీ మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే లోతుగారికి అబ్రహాము గారికి విభేదం వ్యక్తిగతంగా కాదు, కానీ కుటుంబ విషయాలలోనే అయ్యుండొచ్చు అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక మనం ఆలోచిస్తే ఎప్పుడైతే ఈ చోటు సరిపోలేదో మరో ప్రాంతానికి వెళ్ళిపోవడం మంచిది. వెంటనే అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, లోతుగారి భార్య వలన కొంచెం ఏదైనా వచ్చి ఉండొచ్చు అని ఎందుకు అంటున్నానంటే, సర్వసాధారణంగా మన ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. అత్తమామలు ఉంటారు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. పెద్ద కోడలు కానీ లేదా రెండో కోడలు కానీ వచ్చినప్పుడు కుటుంబాలలో ఏదైనా సమస్య వస్తే మా తల్లిదండ్రులు చెప్పే మొట్టమొదటి మాట ఏంటి అంటే, కలిసుండి విభేదంగా ఉండడం కంటే దూరంగా ఉండి కలిసి ఉండడం మంచిది నాన్న, మీ గిన్నె మీరు వండుకోండి, లేకపోతే మీ చారడి మీరు కాసుకోండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అలా అంటారు అంటే, మనం ఎందుకు ఒకచోటే ఉండి కలహపడుకోవడం, ఎవరిది వాళ్ళు వండుకొని ఎవరిది వాళ్ళు తింటూ అప్పుడప్పుడు కలుసుకొని హాయ్ అని చెప్పుకుంటే బాగుంటుంది కదా అంటాం కదా. అలాగే ఉంటుందేమో అబ్రహాము గారు లోతుగారితో మాట్లాడుతూ, మన మధ్యలో కలహం ఉండకూడదు, నువ్వు నేను వేరే ఉంటే మంచిది అనొచ్చు. ఎందుకంటే కేవలం పనివారి వలన మాత్రమే అయ్యుంటే వీరిద్దరూ పనివారిని ఖండించవచ్చు. కానీ వేరైపోవాలి అని ఆలోచన వచ్చింది అంటే వేరుగా ఉండడాన్ని ఇష్టపడుతున్న మరో వ్యక్తి అక్కడ ఉండాలి. ఆ విషయాన్ని గుర్తించారు కాబట్టి, పెద్దవారు కాబట్టి అబ్రహాము గారు లోతు గారికి ఒక సలహా ఇచ్చుంటారు. ఇది కూడా నేను కన్ఫర్మ్ చేయట్లా, పరిస్థితులను బట్టి మీతో మాట్లాడుతున్నాను ప్రియులారా. ఏమని ఉంటారంటే, లోతు నీకు నాకు మధ్య గొడవ ఎందుకు, నీ భార్య నువ్వు చక్కగా ఎక్కడున్నా క్షేమంగా ఉంటే నేను సంతోషించేవాడిని, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోండి, హ్యాపీగా ఉండండి, అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి అని చెప్పుంటారేమో. అందుకే లోతు గారు చూసుకున్నారు, సరే పెదనాన్నగారు ఎందుకు మన గొడవలు ఎందుకు, సరే మీరు ఎలాగో చెప్తున్నారు కదా దూరంగా ఉన్నా మనం కలిసి ఉంటే మంచిది, తనతో కూడా ఇబ్బందులు ఏమి లేకుండా ఉంటాయి, వెళ్ళిపోతాను అని ఉంటారు. కానీ ఇవన్నీ మనకి వివరంగా రాయకపోయినా మనం ఈరోజు సమాజాన్ని చూస్తున్నాం కదా. లోతుగారి భార్యని జ్ఞాపకం చేసుకోమంటే ఆమె జీవితంలో జరిగినవన్నీ ఈరోజు పరిస్థితులు సంఘాల్లో సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి వెంటనే లోతుగారు కూడా ఎందుకులే విభేదాలు ఎందుకు, గౌరవప్రదంగా బ్రతుకుతున్న నా పెదనాన్న పెద్దమ్మలకి నేను మచ్చ తీసుకురాకూడదంటే దూరంగా ఉంటే మంచిది అనుకున్నారేమో. మొత్తం మీద వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు. ఏ ప్రాంతానికి వెళ్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు ఆయన కనులెత్తి చూసినప్పుడు ఆయనకు ప్రాంతం కనిపించింది. అది ఎలా ఉందో ఓ మాట చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశంలోని నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోతున్నారు. వేరేటప్పుడు నువ్వే సెలెక్ట్ చేసుకో, పర్వాలేదు, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా నాకేమి ఇబ్బంది లేదు అన్నారు అబ్రహాము గారు. ఆ మాట ప్రకారం లోతు గారు యోర్దాను ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు ప్రియులారా. అదే సొదొమ గొమొర్రా ఆద్మా సెబోయిము అని చెప్పుకునే ప్రాంతాలు. ఇవి యోర్దాను ప్రాంతాలు కాబట్టి, యోర్దాను నది తీర ప్రాంతాలు కాబట్టి చాలా సస్యశ్యామలంగా ఉండేవి. దీని గురించి చరిత్రకారులు చెప్తున్న ఒక విషయాన్ని మీకు చెప్తాను. చరిత్రకారులు చెప్తున్న ఒక విషయాన్ని కనుక మనం గమనించగలిగితే, ఈ
యోర్ధాను నదీ ప్రాంతంలో ఉన్న ఈ 4 ప్రాంతాలు, 5 ప్రాంతాలు ఉంటాయి. ఈ 5గుని ఒక బిట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎలాగూ అంటే ఆదికాండము 14వ అధ్యాయంలో 2వ వచనంలో 5 రాజుల పేర్లు మనకు కనిపిస్తాయి. సొదొమ రాజు, గొమొర్రా రాజు, ఆద్మ రాజు, సెబోయిముల రాజు, సోయరు రాజు. ఈ 5 ఒక టీం. ఈ 5 రాజులు అంటే 5 ప్రాంతాలు ఒక యోర్దాను నదీ ప్రాంతాలుగా పిలువబడుతూ ఉండేవన్నమాట. అందుకే సొదొమ గొమొర్రా చుట్టుపక్కల ప్రాంతాలు అనే పదాలు మనం చదువుతూ ఉంటాం. ఇక ఇది ఎలా ఉందట? యెహోవా తోట వలె ఉందట. యెహోవా తోట అంటే ఆయన చేతిలోని తోట, ఆయనకి ఇష్టమైన తోట ఎలా ఉంటుందంటే సస్యశ్యామలంగా, పుష్కలంగా, పచ్చగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకు అంటే అది ఆయనకు సంబంధించింది కాబట్టి, ఆయన చేతిలో ఉన్నది కాబట్టి. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఐగుప్తు దేశం వల్లే కూడా ఉందట. ఐగుప్తు దేశం కూడా ఎలా ఉండేది అంటే మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఐగుప్తు దేశంలో నైలు నది ప్రవహిస్తుంది. ప్రపంచంలోనే అది పొడవైన నది. అంత మంచి నది ఉంది కాబట్టి ఆ నదీ తీర ప్రాంతమైన ఐగుప్తీయులకు నీరు పుష్కలంగా లభిస్తుంది కాబట్టి అక్కడి ప్రాంతం మంచి పంటలు, బలమైన పంటలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. కాబట్టి ఒకటి ఐగుప్తు దేశంలో, 2 దేవుని చేతిలో ఉన్న ఒక తోటలా అనిపిస్తుంది యోర్దాను నదీ ప్రాంతంలో ఉన్న ఈ 5 పట్టణాలు చుట్టూ ఉన్నవి. అది చూడగానే లోతు గారికి బాగా నచ్చింది. బాగుంది, నేను ఇక్కడికి వెళ్తే ఇంకా బాగా విస్తరిస్తాను, అభివృద్ధి చెందుతాను, నా సంతానాన్ని పెంచుకుంటాను, నా ఆస్తిని పెంచుకుంటాను అనే ఒక మంచి ఆలోచన రాగానే లోతు గారు ఆ ప్రాంతాన్ని కోరుకున్నారు. అబ్రహాము గారు కూడా అబ్జెక్ట్ చేయలేదు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటి అంటే పైకి చాలా అందంగా కనిపిస్తుంది ఈ ప్రాంతం, సొదొమ గొమొర్రా ప్రాంతం. ఎంత బాగుందంటే యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము నీళ్లు పారు దేశం వలె ఉందట. అది చూడగానే నచ్చింది, వెళ్ళిపోవాలి అని లోతుగారు అనుకుంటున్నారంటే అంత బాగుందో కదా. ఇంత బాగున్న ఈ ప్రాంతంలోని ప్రజల పరిస్థితి మాత్రం ఏమాత్రం బాలేదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఆయన వెళ్ళేటప్పటికే అక్కడ పరిస్థితులు బాలేదు. ఒకసారి చూద్దామా మాట. ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం 12 నుండి చదువుదాం. ఆదికాండము 13వ అధ్యాయము 12, 13 వచనాలు. అబ్రాము కనాను దేశములో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకునెను. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. అంటే సొదొమ ప్రాంతం దగ్గరకు, అంటే ఆ 5 ప్రాంతాలలో సొదొమ ప్రాంతానికి దగ్గరగా లోతు గారు గుడారాన్ని వేసుకున్నారు. ఇక్కడ మనకు వ్రాయబడిన మాట, ఆయన ఆ ప్రదేశానికి వెళ్ళే నాటికే సొదొమ మనుషులు దుష్టులుగాను, యెహోవా దృష్టికి బహుపాపులుగాను ఉన్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం, మొదటి విషయం, ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే పైకి అందంగా కనిపిస్తుంది కానీ లోపల ఏమీ బాలేదు. మేడిపండు లాంటి ప్రాంతం అన్నమాట ఇది. మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అంటాం కదా. ఇది పైకి చాలా అందంగా నిగనిగలాడుతుంది, పచ్చగా పరిమళిస్తుంది. అచ్చటి వాసన, అక్కడ మట్టి వాసన కానీ మొక్కల వాసన కానీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. చూడగానే హత్తుకుంది, వెళ్ళిపోవాలనిపించింది. కానీ లోపల చాలా భయంకరమైన పరిస్థితులతో కూడిన ప్రజలు నివసిస్తూ ఉన్నారు ప్రియులారా. ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు కూడా కొన్ని సందర్భాలలో పై రూపాన్ని చూసి మనుషులను అంచనా వేసి చాలా మంచివారు అని సర్టిఫై చేస్తున్నావేమో. అది చెప్పాలి అంటే నువ్వు కొంతకాలం వారితో సహవాసం చేయి. వారి జీవితాన్ని చూసిన తర్వాత నువ్వు ఆ మాట చెప్తే బాగుంటుంది. అంతేగాని ముందే మంచివాళ్ళు, అందగాళ్ళు, చాలా మంచోళ్ళు అని చెప్పేసి 4 రోజులు పోయిన తర్వాత మళ్ళా అనుకున్నానండి కాదు అని చెప్తే నువ్వు తేలికైపోతావు నలుగురిలో. అలా చెప్పడానికి ముందు ప్రస్తుతానికి బాగానే ఉన్నారండి, ఏంటో వాళ్ళ సంగతి మనకి ఇంకా తెలియదుగా, చూద్దాం అని మనం అవకాశం ఉంచుకోవాలి తప్ప చూడగానే మన నిర్ణయాలు చెప్పేసి ఆ తర్వాత కాదండి తూచండి, నేను అలా అనుకోలేదండి, నేను ఇలా అనుకున్నానండి అని చెప్పామనుకోండి, మనమే ఎదుటివారి దృష్టిలో తేలికైపోతాం ప్రియులారా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే ప్రతి మనిషిని జాగ్రత్తగా పరిశీలించిన తరువాతనే వారి విషయాలలో మనం ఒక నిర్ణయానికి రావాలి, నిర్ధారణకు రావాలి. అంతే తప్ప చూడగానే మొదటిసారే వాళ్ళ మీద మనకున్న అభిప్రాయాన్ని మనం వెంటనే వ్యక్తం చేసి ఆ తర్వాత కాదు అని చెప్తే 2 రకాల మాటలు చెప్పిన వారిగా మనం మిగిలిపోతూ ఉంటాం. మరి ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? పైకి అందంగా కనిపించేది, పైకి చూడగానే మనకు ఆకర్షించేదిలా ఉన్నదానిలో ఎంతవరకు వాస్తవం ఉందో ఒకసారి ఆలోచించి అడుగు వేయండి.
ఈ విషయాన్ని ఈ సందర్భంలో దేవుడు మనకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రియులారా. ఇక ఈ సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజల పరిస్థితి ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే ఆల్రెడీ చదువుకున్నాం. అక్కడి ప్రజలు దుష్టులు, బహుపాపులు. పాపము వేరు, బహుపాపము వేరా? దుష్టులు చేసే దుష్టత్వంలోనే పాపము బహుపాపం అని ఉంటుందా అంటే, బహుపాపులంటే తట్టుకోలేనంత పాపులు అన్నమాట. ఏంటి వీరు చేసిన పాపం, ఏంటి వీరి జీవితం, ఎందుకు దేవుడు ఇలా పాడు చేయాలి అనుకున్నారు ఈ ప్రాంతాన్ని అనేది మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము. మనకి తెలుసు కదా, దేవదూతలు వస్తారు, లోతు గారు తన ఇంటికి విందుకు ఆహ్వానిస్తారు, వారికి భోజనం ఏర్పాటు చేస్తారు. ఆ సందర్భంలో ఏం జరుగుతుందో ఒక్క మాట మనం చూద్దాం. 5వ వచనం, ఆదికాండము 19వ అధ్యాయము 5వ వచనం. ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు 4 నుండి చదువుదాం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులెక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. ప్రియులారా, సొదొమ మనుషులు దుష్టులు, దుర్మార్గులు, వ్యభిచారులని కామన్గా మాట్లాడుకుంటున్నాం మనం, పాపులని. ఓకే, కానీ ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తేనండి, వ్యభిచారములు కూడా భయంకరమైన వ్యభిచారులు సుమా వీళ్ళు. ఎలాంటి వ్యభిచారులు అంటే, మనకు తెలిసే లోకంలో వ్యభిచారం అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు చేసేది వ్యభిచారం. కానీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? ఇంటికి వచ్చిన మనుషులు 2 పురుషుల్లానే కనిపిస్తారు. మనకు తెలుసు, ఆ 2 పురుషులను ఆహ్వానించారు ఈయన. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నీ యొద్దకు వచ్చిన మనుషులెక్కడ, మేము వారిని కూడాలి అంటున్నారు. అంటే పురుషులతో పురుషులు సాంగత్యం చేయడానికి ఇష్టపడుతున్నారు. అంటే సొదొమ గొమొర్రా, అద్మా, సెబోయిము పట్టణస్థుల పరిస్థితి సాధారణంగా మనం అనుకునే వ్యభిచారులు కాదు. అందుకే దేవునికి నచ్చలేదండి. ఆ భయంకరమైన స్థితిని చూసిన ఆయనకు నచ్చలేదు. వ్యభిచారమే నచ్చదు ఆయనకి. ఇక ఈ వ్యభిచారం మరీ భయంకరం. ఏంటి అంటే, పురుషులతో పురుషులు అవాంఛమైన సంఘటనలు చేయడానికి ఇష్టపడుతున్నవారు. ఎలా చెప్తారని మీరు అంటారేమో. మీకు మాట చెప్తాను. వీరి కోసం వారు వచ్చినప్పుడు లోతుగారు అన్నారు, పురుషుని కూడని 2 కన్యకలైన కుమార్తెలు నాకున్నారు, నేను వాళ్ళని ఇస్తాను అంటే, ఏదో నిజంగా వ్యభిచారం చేయడమే వారికి ఇష్టమైతే ఆ 2 కుమార్తెలు తీసుకొని చేయొచ్చు కదా. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, కొత్తగా వచ్చిన వారు పురుషులు, ఎవరు కొత్తగా వస్తే వారితో వ్యభిచరించాలి, పురుషులతో పురుషులు వ్యభిచరించాలని చూస్తున్నారు కనుకునే ఆ దేశాలను అంత భయంకరంగా నాశనం చేయడానికి దేవుడు ఇష్టపడ్డారు ప్రియులారా. చరిత్రలో మనం చూస్తాం, నోవా గారి కాలం తరువాత మనకు కనిపించే భయంకరమైన చరిత్ర ఎవరిది అంటే సొదొమ గొమొర్రా ప్రజలది. ఎందుకు దేవునికి అంత కోపం వచ్చింది అని కనుక మనం ఆలోచిస్తే, వారు చేస్తున్న వ్యభిచారం భయంకరమైంది. మనం చూడగలిగితే ప్రియులారా, ఒకసారి లేవియాకాండము 18వ అధ్యాయం 22వ వచనం. లేవియాకాండము 18వ అధ్యాయము 22వ వచనము. స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము కూడదు. దేవుడు ధర్మశాస్త్రంలో వారికి ఇచ్చిన మాట మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ధర్మశాస్త్రంలో ఇచ్చిన ఆజ్ఞలు ధర్మశాస్త్రం రాకపూర్వమే వాక్కు రూపంలో ఉండేవి. అంటే ఆదికాండంలోని భక్తులకు దేవుడు తర్వాత ధర్మశాస్త్రంలో లిఖిత రూపకంగా ఇచ్చినవి ఏవున్నాయో అవన్నీ ముందే మాట రూపంలో సెలవిచ్చారు. ఇలా ఉండొద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేయకూడదు అని. అవే లిఖిత రూపంలో ధర్మశాస్త్రం వచ్చాక వచ్చింది. దీన్ని బట్టి స్త్రీ సైన్యము వల్లే పురుష సైన్యము ఉండకూడదు అనేది లిఖిత రూపంలో ధర్మశాస్త్రంలో ఉంది అంటే, ముందే వాక్కు రూపంలో ఆదికాండంలో ఉందన్నమాట. కాబట్టి ఈ పరిస్థితి ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఇదే పరిస్థితికి సొదొమ గొమొర్రా ప్రజలు దిగిపోయారు, చేరిపోయారు, అలాంటి భయంకరమైన కార్యక్రమాలు జరిగిస్తున్నారు కనుకనే దేవుని కోపం అగ్ని వలె రగులుకుంది ఆ పట్టణాల మీద. నిజంగా వ్యభిచారమే నాకు నచ్చదు. చక్కగా వివాహాలు చేసుకుని పిల్లలను కని భూమిని నిండించాలన్నది దేవుని సంకల్పం. అలా కాకుండా కేవలం కామతప్తులై కోరికలను తీర్చుకోవడానికే స్త్రీలు స్త్రీలతోనూ పురుషులు పురుషులతోనూ చేరడం వలన దేవునికి ఇది నచ్చలేదు ప్రియులారా. అలా జరుగుతుందా అండి అని మీరంటే, క్రొత్త నిబంధనలో వారిని గూర్చి ఒక మాట దేవుడు రాయించారు. ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. అందువలన దేవుడు
తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ప్రియులారా, ఇక్కడ దేవుడు నిర్ణయించిన దానిని పవిత్రముగా దేవుని విషయంలో జరిగించక సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజించడం చేత, మీరు బాగా గమనించాల్సిన విషయం, సృష్టిని పూజించకూడదు, సృష్టికర్తను పూజించాలి. కానీ సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించిన వారిని దేవుడు ఏం చేశాడంటే తుచ్చమైన అభిలాషలకు అప్పగించేశాడు. ఆ అభిలాషలు ఏంటి అంటే స్వాభావిక ధర్మమును విడిచిపెట్టి వారు పనిని కొనసాగించడం, పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో. ఇలా చేయడానికి కారణం ఏంటి అంటే దేవుని ఆజ్ఞను మీరి సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించడం, సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించడం. అలా ఎవరైతే విగ్రహారాధనకు ప్రాధాన్యతనిస్తారో వారి జీవితాలలో ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంది అని క్రొత్త నిబంధనలు జ్ఞాపకం చేస్తున్నారు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆలోచించగలిగినట్లయితే సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజల పరిస్థితి ఎందుకు పురుషులతో అవాచ్యమైన వాటిని చేస్తున్నారు అని ఆలోచిస్తే వీరు కూడా విగ్రహారాధన చేస్తున్నారన్నమాట. సొదొమ గొమొర్రా ఆద్మా సెబోయిము ప్రాంత ప్రజల పరిస్థితి ఎలాంటిది అంటే విగ్రహారాధన బాగా చేసేవారు. అందుకే మనకి యెషయా గ్రంథంలో ఒక మాట కనిపిస్తుంది ప్రియులారా, 13వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీలకు అతిశయాస్పదమును మహాత్మ్యమును అగు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రా వలె అగును. ఇక్కడ సొదొమ గొమొర్రా వలె ఏ దేశం అయిపోతుంది అంటే బబులోను దేశం అయిపోతుంది. ఎందుకైపోతుంది? బబులోనీయులు రాజ్యాలన్నిటికీ భూషణంగా ఉన్నప్పటికీ దేవుణ్ణి విడిచి లేక దేవుణ్ణి అంగీకరించక బబులోను దేశానికి అనేక మంది ప్రజలు వెళ్ళారు కదా, అనేక మంది యూదా జాతి ప్రవక్తలు వెళ్ళారు కదా. వీళ్ళ ప్రవర్తనను చూసి వాళ్ళ మనసు కరిగి యెరూషలేమును కట్టడానికి తిరిగి ప్రయత్నం చేశారే తప్ప వాళ్ళ జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళు అన్య దేవతలను ఆరాధించే సంప్రదాయం కలిగిన వారు. ఆ సంప్రదాయంలో నుంచి బయటకు రాకపోవడం వలన వారిని శిక్షిస్తాను అంటున్నాడు దేవుడు. బబులోను శిక్షించడానికి కారణం విగ్రహారాధన. అలాంటి పరిస్థితే సొదొమ గొమొర్రా ప్రజలు చేశారు. అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా దేవుణ్ణి విడిచి లోక సంబంధమైన వాటిని ప్రేమించారన్నమాట. సొదొమ గొమొర్రా ప్రాంతాల నాశనం చేయడానికి దేవుడు చెప్తున్న కారణాలు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. కేవలం వ్యభిచారం మాత్రమే కాదు. ఈ వ్యభిచారం పురుషులతో పురుషులు చేసింది. ఎందుకు అలా చేశారు అంటే సృష్టికర్తను మరచి సృష్టిని పూజించారు కాబట్టి. అంటే దేవుణ్ణి మరచి వేటుకో ప్రాధాన్యతనిచ్చారు, అందులో ముఖ్యంగా శరీరానికి ప్రాధాన్యతనిచ్చారు కాబట్టి ఆ ప్రాంత ప్రజలను దేవుడు నాశనం చేయాలి అనుకున్నాడు ప్రియులారా, నాశనం చేయాలి అనుకున్నాడు. ఇక్కడ మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే సొదొమ గొమొర్రా ఆద్మా సెబోయిము ప్రాంతాలు చాలా సస్యశ్యామలమైన ప్రాంతాలు ప్రియులారా, చాలా సస్యశ్యామలమైన ప్రాంతాలు. అవి ఎలా ఉండేవో కొన్ని మాటలు మీకు చెప్తాను. ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలు లైక్ మిగిలిన ప్రాంతాలు 5 ప్రాంతాలు కూడా మృత సముద్రానికి దగ్గరగా ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడైతే ఈ సొదొమ ప్రాంతాన్ని టెల్ హెల్ హమామ్ అనే పేరుతో పిలుస్తారట. ఆ మృత సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలను ప్రస్తుతం అయితే టెల్ హెల్ హమామ్ అనే పేరుతో పిలుస్తారట. ఇప్పుడు దానికి ఇంకాస్త దగ్గరగా జెరేదు అనే ఒక సరస్సు కూడా ప్రవహిస్తుందట. అది యోర్దాను నది ప్రాంతం ఉంది, అలాగే రెండవది జెరేదు అనే సరస్సు కూడా ఉంది. ఒక నది ఒక సరస్సు కూడా ఆ ప్రాంతంలో ఉండడం చేత చాలా సస్యశ్యామలంగా ఉంది. ఇకపోతే సొదొమ గొమొర్రా పట్టణాలు చాలా పెద్ద పట్టణాలు. ఎంత పెద్దవి అంటే మనం మాట్లాడుకునే యెరూషలేము ఉంది కదా, యూదా రాజులు పరిపాలించిన రాజధానిగా ఉన్నటువంటి పట్టణం యెరూషలేము ఉంది కదా, ఈ యెరూషలేము కంటే 10 రెట్లు పెద్దవట ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలు. యెరూషలేము కంటే 10 రెట్లు పెద్దవట. యెరికో కంటే 5 రెట్లు పెద్దవట. యెరికో కంటే 5 రెట్లు పెద్దవట. ఇకపోతే ఇక్కడ చాలా బాగుంటుంది కదా ఈ ప్రదేశం. ఇది ముఖ్యంగా యోర్దానుకు ఎర్ర సముద్రానికి మధ్యన 1300 అడుగుల లోతులో ఒక సుందరమైన మైదానం ప్రాంతంలో ఉన్నాయట ఈ పట్టణాలు. 1300 అడుగుల సుందరమైన మైదానంలో అంటే వెలుగొందిన పట్టణాలు ఏవి అంటే సొదొమ గొమొర్రా పట్టణాలు. ఇకపోతే ఈ పట్టణాలు నాశనం చేసే నాటికి అక్కడ ఉన్న జనాభా 40,000 నుంచి 65,000 మంది ఉండేవారట.
ఇదంతా నెట్లో మనకు దొరికేదేనండి. అక్కడున్న జనాభా 40,000 నుంచి 65,000 మంది జనాభా ఉండేవారట. అక్కడ చాలా పట్టణాలు, కట్టడాలన్నీ కూడా ఇటుకలతో, రాళ్లతో నిర్మించిన కట్టడాలు చాలా బాగుండేవట. అందుకే ఇవి చూసి చాలా బాగుంది అనుకున్నారు వాళ్ళు. అయితే అక్కడ ప్రాంత ప్రజలు ఎలా ఉన్నారనుకున్నాం మనం ఇప్పుడు? కామతప్తులై ఉన్నారు, విగ్రహారాధికులై ఉన్నారు, సృష్టికర్తను మరిచి సృష్టాన్ని పూజిస్తున్న వారిగా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారో ఓ మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదంటే దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును. సొదొమ మనుషులకున్న చెడ్డవి అంటే నాశనమైపోవడానికి ఉన్న కారణాలలో మరొక కారణం ఏంటంటే గర్వము. 2 ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితియు అనున్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టితిని. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకుంటే సొదొమ ప్రజల పరిస్థితి భయంకరం. అందులో మనకు బాగా తెలిసింది వ్యభిచారం. కానీ మనం ఆలోచిస్తుంటే మనకి చాలా విషయాలు కనిపిస్తున్నాయి కదా. ఒకటి వ్యభిచారము అంటే కామము, ఆ వ్యభిచారం కూడా పురుషులతో, స్త్రీలతో చేసే వ్యభిచారము. 2వది విగ్రహారాధన, 3వది గర్వము, 4వది ఆహార సమృద్ధి. సస్యశ్యామలమైన ప్రాంతం కదా, చాలా ఆహారం ఉంది కదా, మాకేంటి, సమృద్ధి అయిన ఆహారము కలిగిన ప్రాంత ప్రజలము మేమే 10 మందికి చేయగలిగిన వారమనే ఒక గర్వము. ఆ గర్వానికి కారణం సమృద్ధి అయిన ఆహారము. 3వది ఏంటి అంటే నిర్విచారమైన సుఖస్థితి, విచారించడానికి అవకాశమే లేని సుఖం. అసలు ఆ సుఖం చాలా హాయిగా అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు. ఏ కొదువ లేదు, చాలా సుఖాసక్తి కలిగిన వారు అన్నమాట వీరంతా. నిజంగా భూమి మీద సుఖపడిన వారు తర్వాత బాధపడవలసిందే అని ధనవంతుడు లాజరు గారి సందర్భంలో మనం నేర్చుకుంటాం కదా. కాబట్టి ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే సొదొమ ప్రాంత ప్రజల పరిస్థితి ఎలాంటిది అంటే భయంకరమైన వ్యభిచారులు, భయంకరమైన విగ్రహారాధికులు, భయంకరమైన గర్విష్ఠులు, భయంకరమైన పొగరు కలిగిన వారు, అహంకారం కలిగిన వారి కింద వీటికి మించి సుఖాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నవారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇన్ని కలిగిన వీరు తమ ఎదుట కనిపిస్తున్న దీనులను దరిద్రులను కరుణించి సహాయం చేయలేని స్థితి కలిగిన వారు. ఇలాంటి సమస్త దుర్గుణాలు ఇందులో ఉన్నాయి కాబట్టే ఈ పట్టణాలను దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. ఇకపోతే ఈ పట్టణాలను దేనితో నాశనం చేయాలనుకున్నారు ఆయన అని కనుక మనం ఆలోచిస్తే అగ్నిని కురిపించి చంపేయాలనుకున్నాడు. ప్రియులారా, నిజంగా కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు ఆకాశం నుండి ఆ అగ్ని ఇలా పడుతున్నప్పుడు ఇలా నిలువు గీతల్లా కనిపిస్తుంటే నాకు అనిపిస్తుంది దేవుని కళ్ళల్లో నుండి ఆ అగ్ని కురిసిందా అనిపిస్తుంది. ఆయన 2 కళ్ళల్లో నుండి వస్తున్న అగ్ని అనిపిస్తుంది. అంటే ఆయన వాళ్ళు చేస్తున్న ఆ కార్యక్రమాలు చూడలేక ఆయనకు కోపము మండి, ఇంకా చెప్పాలంటే కోపోద్రిక్తుడై తన కన్నుల నుండి అగ్నిని రాల్చాడా అనిపిస్తుంది. వాస్తవానికి ఆకాశం నుండి వచ్చింది. అది ఎలాగూ అంటే మనం ఊహించేటప్పుడు చాలా కోపం, ఆయన కోపం ఎంత భయంకరమైనది అని చెప్పుకోవడానికి మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం. ప్రియులారా, చుట్టూ నీటితో కూడింది అయినా అగ్ని చేత దాన్ని దహించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే భయంకరమైన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి. ఈరోజు యేసుక్రీస్తు వారి రాకడ సమయంలో ప్రజలు కూడా ఇలాగే ఉంటే అదే అగ్ని చేత మనకు కూడా శిక్ష ఉంటుంది అని పేతురు గారి పత్రికలో వ్రాయబడింది కదండి. అంటే ఒక మాట మనం ఆలోచిస్తే, ఒక యాంగిల్ మనం చూస్తే మన జీవిత ఆకర్షణ లేక యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి ఉన్న భూమి మీద ప్రజల పరిస్థితి కూడా ఇలాంటి యజ్ఞ చేతనే ఉంటుందేమో, అలా ఉంటుందేమో, ఇలా ఉంటుంది అని చెప్పడానికి వారి జీవితాల్లో జరిగిన వాటిని మన జీవితాల్లో దృష్టాంతాలుగా ఉంచారు. ప్రియులారా, దేవుడు అగ్నిని కురిపించాడండి, గంధకము ఉప్పు పడిందట. ఒకసారి ఆ మాట చూద్దామా? ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 23వ వచనం. వారు యెహోవా తన కోపోద్రేకము చేత, ఈ మాట మీరు పట్టుకోవాలి, యెహోవా తన కోపోద్రేకము చేత నశింపచేసిన సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబోయీముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు పుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి. ప్రియులారా, ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఈ పట్టణాలు నాశనమైపోయాయి అంటే వారు చేసిన పాపం దేవునికి కోపాన్ని పుట్టించింది.
ఆ కోపోద్రేకం చేత నశింపచేశాడు. నిజంగా మీరు ఇక్కడ ఆలోచిస్తే ప్రియులారా, కొంచెం సేపు వెయిట్ చేయడానికి కూడా ఇష్టపడలేదు దేవుడు. దూతలను పంపినప్పుడు బయటికి తీసుకురావడానికి లోతు గారు తడువు చేస్తున్నప్పుడు దేవదూతలే తొందర పెట్టి బయటకి ఈడ్చుకొచ్చినట్టు కనిపిస్తుంది మనకి. అంటే వారి మీదకి శిక్ష ఎంత త్వరగా పంపించాలని ఆయన ఆరాటపడుతున్నాడు అంటే వారు చేసేవి అంత భయంకరంగా ఉన్నాయి, వాటిని చూడలేకపోతున్నాడు ఆయన. అందుకే ఆ పట్టణాలను నాశనం చేసేటప్పుడు గంధకము చేతను ఉప్పు చేతను నశింపచేశాడట. అంటే ఆ పట్టణాల మీదకి నిప్పు, ఉప్పు, గంధకము. గంధకం అనేది మండే స్వభావం కలిగింది, బాగా మండించే స్వభావం కలిగింది. అంటే శాస్త్రవేత్తల లెక్కల ప్రకారము సొదొమ గొమొర్రా అద్మా సెబోయిము ప్రాంతాలు నశించిపోయిన తర్వాత, అవన్నీ కాలిపోయిన తర్వాత పరిశోధనలు చేస్తే వారికి ఆ ఇళ్ళన్నీ కూడా ఇటుకలతో రాళ్లతో కట్టినవని చెప్పాను కదా, వాటి మధ్యలో అక్కడక్కడ గంధకం ముద్దలు ఉన్నాయట. ఆ ముద్దలను టెస్ట్ చేస్తే ఇప్పుడు మనకు దొరికే గంధకమేమో లైట్ ఎల్లో కలర్లో ఉంటుందట, అక్కడ దొరికిన గంధకమేమో వైట్ కలర్లో ఉంటుందట. మనం వాడే గంధకము మండిస్తే పూర్తిగా మండదట, లాస్ట్కి వచ్చాక ఆగిపోతుందట. కానీ ఆ రోజు పడిన ఆ గంధకపు ముద్దలను కాలిస్తే పూర్తిగా కాలుతున్నాయట. శాస్త్రవేత్తలు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇన్ని పట్టణాలు, ఈ పట్టణాలలో ఉన్న ఇళ్ళన్నీ ఒకేసారి తగలబడిపోయాయి అంటే ఇది మనుషులు చేయలేని పని, దేవుడు మాత్రమే చేయగలిగిన పని అని చెప్పారు వాళ్ళు. దేవుని కోపం ఎంత భయంకరమైంది అంటే అగ్నిని, గంధకాలను పైనుండి కురిపించి మరి పట్టణాలను నాశనం చేశారు. అంటే ఆయన సహించలేకపోయాడు ప్రియులారా ప్రజల పరిస్థితిని చూసి. చాలా భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితులలో దేవుడు వారిని తప్పించడానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చరిత్రకారులు చెప్పే విషయం ఏంటో తెలుసా? ఒక మాట మీకు చెప్తాను. ఇది ఒకేసారి కాల్చబడింది. 3700 సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరిగినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఇళ్ళు తగలబడాలి అంటే అక్కడ అగ్ని ఎన్ని డిగ్రీల సెల్సియస్ లేదా ఎన్ని డిగ్రీల ఫారెన్హీట్ ఉండాలి అంటే 6000 ఫారెన్హీట్ సెంటిగ్రేడ్లో ఉంటే కానీ ఆ విధంగా తగలబడదట. 6000 డిగ్రీలట. అంత వేడి, అంత మంట వస్తే కానీ ఆ పట్టణాలు ఒక్క రాత్రిలో తగలబడిపోలేదు ప్రియులారా, ఒక్క రాత్రిలో. అలాగే అలా తగలబడిపోయిన ఆ ప్రాంతాలు ఎవరు మనుషులు ఉండడానికి అయోగ్యమైంది, పంటలు పండించుకోవడానికి అవకాశం లేదు. మనం ఈ విషయాలను చూస్తే ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 18వ వచనంలోను, 50వ అధ్యాయం 40వ వచనంలోనూ కూడా మనకు కనిపిస్తుంది అక్కడ ఎవరు నివసించడానికి అనుకూలంగా లేదని. మరలా కొద్దో గొప్ప రూపురేఖలు రావడానికి 600 సంవత్సరాలు పట్టిందంటండి సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో. అంటే పూర్తి స్థాయి సస్యశ్యామలం కాదు కానీ కాస్త మరల మనుషులు నివసించడానికి కాస్త అనుకూలం, కొద్దిగా పరిస్థితులు ఏర్పడడానికి, అది పూర్వపు స్థితిని తీసుకురావడానికి 600 సంవత్సరాలు పట్టిందట. అంత భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నట్లుగా కనబడుతూ ఉంది ప్రియులారా. ఇకపోతే అక్కడ తగలబడిపోయిన ఆ భూభాగాలను పరీక్ష చేసినప్పుడు ఆ బూడిదట కొన్ని అడుగుల మందాన ఉందట అక్కడ. అలాగే ఆ బూడిద 2 రకాల పొరలతో నిండుందట. మొదటి పొరలో కాల్షియం సల్ఫేట్తో నిండి ఉందట, రెండవ పొర కాల్షియం కార్బోనేట్తో నిండి ఉందట. ఇదంతా శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు మాత్రమే సుమా, మనకు బైబిల్లో దొరకవు. కానీ బూడిదైపోయినట్టు మాత్రం మనం చూస్తాం, నేల మొలకలతో సహా నాశనం అయిపోయినట్టు మనం చూస్తాం. అది అగ్ని చేత కాల్చబడింది కాబట్టి చాలా అవన్నీ పడిపోయినాయి కాబట్టి భూమిలో కూడా చాలా భాగం చొచ్చుకుపోయిందని చెప్పొచ్చు. కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితి ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇక అక్కడ ఇప్పుడట తెల్ల గంధకం 98% దొరుకుతుందట. అలాగే సల్ఫర్ని అక్కడి నుంచి, స్వచ్ఛమైన సల్ఫర్ని అక్కడి నుంచే తయారు చేస్తారట. ఇప్పుడు మన దేశానికి కూడా సల్ఫర్ అక్కడి నుంచే దిగుమతి అవుతుందట. సరే, ఈ విషయాలన్నీ ఒకెత్తైతే వీళ్ళ పరిస్థితి మనం మాట్లాడుకున్నాం కదా, చాలా భయంకరమైన పరిస్థితి కలిగిన వారు. విగ్రహారాధన, వ్యభిచారము, గర్వము, అహంకారము, సుఖాసక్తి, దీనులకు సహాయం చేయకపోవడము, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు కలిగిన పట్టణం కాబట్టి దాన్ని నాశనం చేయాలనుకున్నారు దేవుడు. కానీ ఆ పట్టణంలో నీతిమంతుడైన లోతు గారు ఉన్నారు. ఇప్పుడు లోతు గారిని తప్పించడానికి ఒకవైపు అబ్రహాము గారి ప్రార్థన ఉండగా మరొక వైపు లోతు గారి నీతి కాపాడుతూ వచ్చింది. నీతి మరణము నుండి రక్షించును అని మనం వాక్యం చదువుతాం ప్రియులారా. కాబట్టి లోతు గారి నీతి తనను రక్షించిందని చెప్పొచ్చు. అయితే ఈ సందర్భంలో లోతు గారి భార్యను గురించి 2-3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లోతు గారు నీతిమంతుడు కదా, మరి అతని నీతి తన భార్యను రక్షించలేదా అంటే రక్షించలేదు ప్రియులారా.
చాలామంది అనుకుంటారు, కొన్ని కుటుంబాలలో భార్య భర్తలు అనుకుంటారు, భార్య బాగా భక్తి చేస్తుంది అనుకో, నువ్వు బాగా చేస్తున్నావు కదే, నీది నాకు కూడా వస్తుందిలే, నీ వెనక నేను కూడా నీ చీర పట్టుకొని నీ కాలు పట్టుకొని నీతో వచ్చేస్తానంటూ ఉంటారు. అది ఎక్కడ సాధ్యం కాదు. ఈ లోకంలోనే బయటకు వెళితేనే, ఈ లోకంలో కొద్ది సంవత్సరాలు ఉండే వారి ప్రాణాన్ని కాపాడుకోలేకపోయారు, మీరు పరలోకం ఎలా వెళ్తారు? ఇంపాసిబుల్. ఎవరి నీతి వారిని రక్షించాలి, ఎవరి భక్తి వారిని కాపాడుతుంది, అంతే ప్రియులారా. ఒక నీతిమంతునికి భార్య అయినా తనను తాను రక్షించుకోలేకపోయింది. ఆమె జీవితంలో మనం గమనించవలసిన మొదటి విషయం. ఇక 2, దేవుడు అవకాశం ఇచ్చినా సద్వినియోగపరచుకోలేకపోయింది. ఎలాగూ అంటారేమో, దూతలను పంపించారు, బయటకు రప్పించారు, ఈమె కూడా బయటకు వచ్చింది. మీరు గమనించవలసిన విషయం, సొదొమ పట్టణంలోనే అగ్నిగంధకాల చేత కాలిపోలేదు కానీ బయటకు వచ్చారు, కానీ బయటకు వచ్చిన ప్రయోజనం లేకపోయింది ప్రియులారా. ఇక్కడ మనకు నేర్పించే 2వ ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? నువ్వు ఏదో బాప్తిస్మం తీసుకుని నామకార్థంగా బ్రతికితే సరిపోదు. దేవుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎలా బ్రతకమని కోరుకుంటున్నాడో అలా బ్రతకకపోతే లోతుగారి భార్యలనే మన జీవితం ముగిసిపోతుంది. మొదటి విషయం, నీతిమంతుడైన నీ భర్త లేక నీతిమంతురాలనే నీ భార్యను బట్టి నీకు పరలోకం రాదు అనేది మొదట నువ్వు గుర్తించు. 2వది, ఒక చోట నుండి తప్పించబడినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటే భ్రమ. ఈమె సొదొమ నుండి తప్పించబడి బయటకు వచ్చింది, కానీ బయట నుండి క్షేమకరమైన స్థలానికి చేరలేకపోయింది. మనం ఒకవేళ ఇలా ఉన్నావేమో ఒకసారి ఆలోచించండి. ఈ విషయాన్ని కూడా ఆమె జీవితం మనకు నేర్పిస్తుంది. 3వ విషయం, దేవదూతలు ఆమెను బయటకు తీసుకొచ్చారు. దేవదూతలే చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. మనం చూస్తే వారు బయటకు తీసుకొచ్చి వదిలిపెట్టిన తర్వాత చెప్పిన మాట, మీరు వెనుకకు తిరగొద్దు, మీరు వెనుకకు తిరగొద్దు, పారిపోండి ఎదురు అని చెప్పారు. దేవదూతలు తీసుకొచ్చినంతసేపు బాగానే ఉన్నారు, దేవదూతలు తీసుకొచ్చినంతసేపు బాగానే ఉంది లోతుగారి భార్య. కానీ బయటకు వచ్చి దేవదూత వదిలిపెట్టి వెళ్ళిపోమన్న తర్వాత వెనుకకు తిరిగింది. ఇక్కడ మనకు కూడా కొన్ని విషయాలు గమనించాలి. మనల్ని జాగ్రత్తగా నడిపేవారు ఉన్నప్పుడు కాదు, వారు లేకపోయినా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా నడిపే యెహోయాదా గారు ఉన్నప్పుడు యోవాషు గారు బాగున్నారు, ఆయన లేనప్పుడు మరలా మొదటి స్థితికి వెళ్ళారు. అలాగే ఉంది లోతుగారి పరిస్థితి, లోతుగారి భార్య పరిస్థితి. కానీ ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, పౌలు గారు చెప్తారు, నేను మీ మధ్య ఉన్నప్పుడు కాదు, నేను లేనప్పుడు మీరు జాగ్రత్తగా బ్రతకండి. నేను లేకపోయినా మీరు బ్రతికే బ్రతుకును బట్టి నాకు దేవునికి కూడా మహిమ వస్తుంది అని సెలవిచ్చినట్లుగా మన జీవితాలు అలా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి లోతుగారి భార్య జీవితాన్ని మనం చూసినప్పుడు, ఒక నీతిమంతునికి భార్య అయినా ఆ నీతి ఈమెను రక్షించలేదు. దేవుడు అవకాశం ఇచ్చినా ఆమె వాడుకోలేకపోయింది. దేవదూతలు బయటకు తీసుకుని వచ్చిన తర్వాత వారు ఉన్నంత వరకు బాగానే బయటకు వచ్చింది, కానీ వారిని విడిచిపెట్టగానే లోకం వైపు చూసింది, లోకాశల వైపు చూసింది. ఎందుకు చూస్తుంటుంది అంటే, తాను సంపాదించిన యావదాస్తి అక్కడే ఉంది కదా, వెండి బంగారాలు అయ్యుండొచ్చు, పశువులు అయ్యుండొచ్చు, పిల్లలు అల్లుళ్ళు అయ్యుండొచ్చు, ఇంకేమైనా అయ్యుండొచ్చు. ఎందుకు దాని కొరకే చూసిందని మనం మాట్లాడుకుంటున్నామంటే, లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం ప్రకారం, 31వ వచనం ప్రకారం, ఇలా ఉన్నవాడు ఇలా దిగకూడదు, వెళ్ళకూడదు, వాటిని తెచ్చుకోవడానికి అనే వాక్యం సెలవిస్తూ ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశారు. కాబట్టి ఆమె సంపాదించింది ఏదో విడిచిపెట్టి వస్తుంది, కాబట్టి విడిచిన దానికి వెనుకకు తిరిగింది ప్రియులారా. కానీ వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటో తెలుసా? వెనుకున్నవి మరవాలి, ముందున్న వాటి కొరకు గురి యొద్దకు పరిగెత్తాలి, పైనున్న వాటిని వెతకాలి, క్రిందున్న వాటిని విడిచిపెట్టాలి. ఇది వాక్యం సెలవిచ్చే విషయం. ఈ పని లోతుగారు చేశారు, కానీ తన భార్య చేయలేకపోయింది. ఇంతకాలం ఉండి కూడా లోతుగారు తన భార్యను కూడా సంరక్షించలేకపోయారా అంటే ఎన్ని చెప్పుంటాడో కదా. ఆమెకున్న నిజంగానే చూస్తేనండి, పురుషుల కంటే స్త్రీలకే లోకం మీద ఎక్కువ ఆశ ఉంటుంది. పోనీ వాళ్ళు సంపాదించేదేమో చాలా భారీగా ఉంటుందంటే చిన్న చిన్న వాటికే కకృతి పడుతూ ఉంటారు. అలాంటి స్థితి ఈమెది కూడా. తన ప్రాణం కంటే ఎక్కువైంది ఏదైనా ఉందా? దేవుడు అవకాశం ఇచ్చి తనను బయటకు తీసుకొస్తుంటే బయటకు రాకుండా, లేక బయటకు వచ్చిన వెనుకకు తిరగొద్దని చెప్పిన ఆజ్ఞను మీరిందామె. అందుకే సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజల పరిస్థితులతో పాటు కాకుండా ఈమెను చరిత్రలో నిలిచిపోయేలా శాపగ్రస్తానికి ఫలితంగా ఆమె ఉంచినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. సొదొమ గొమొర్రా ప్రజలు అగ్నిగంధకాల చేత మాడి మసైపోయారు. అప్పటితో వాళ్ళ జీవితం అలా అయిపోయింది, అంత కలిసి అయిపోయింది. కానీ అందరూ నశించిపోయిన అందరిలో ఆమెను నశింప చేయలేదు. ఈమె నశింపు ప్రత్యేకమైనది. ఎందుకలా అంటే, మనం క్రొత్త నిబంధనలు లూకాసు వార్తలో ఒక మాట చదువుతాం. ఏం చదువుతాము అంటే, దయచేసి ఏమనుకోవద్దు, 2 నిమిషాలైనా. లూకాసు వార్త 12వ అధ్యాయము 48వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 48వ వచనం. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును, ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో
వాని యొద్ద ఎక్కువగా తీయచూతురు. అంటే పై వచనం కూడా చదువుదాం, 47వ వచనం. తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఆమెకు దేవుని చిత్తం ఏంటో తెలుసు, తన భర్త నేర్పుతూనే వచ్చాడు. లేదా అబ్రహాము గారి దగ్గర ఉన్నప్పుడు కూడా శారా గారి నుండి కొన్ని విషయాలు నేర్చుకుని ఉంటుంది. కానీ శారా గారి భక్తి కానీ, అబ్రహాము గారి భక్తి కానీ, లోతు గారి భక్తి కానీ లోతు గారి భార్యకు ఏమాత్రము పట్టలేదు ప్రియులారా. ఈ రాత్రి మనం కూడా ఇలాగే ఉన్నామేమో. మన చుట్టూ భక్తి కలిగిన వారు కనిపిస్తూ వారి జీవితాలు మనకు మాదిరిగా ఉన్నా వాటిని స్వీకరించలేక ఏదో అహం మనకు అడ్డొస్తుందా? మనకి తెలిసిందే రైట్ అనే భ్రమలో ఉండి దేవుని దగ్గరికి రాలేకపోతున్నామా? అయితే తెలిసే నువ్వు చేయట్లేదు కాబట్టి నీకు ఎక్కువ దెబ్బలు తగులుతాయేమో ఒకసారి ఆలోచించు. ఈమెను ఎందుకు అందరితో పాటు నశింప చేయలేదు, లోతు గారితో పాటు బయటికి తీసుకువెళ్ళలేదు, రెండింటికి కాకుండా మధ్యలో ఎందుకు ఉప్పు స్తంభంగా మారిపోయింది అంటే వారితో నశించిపోయే అంత తెలియంది కాదు, వీళ్ళతో బయటకు వచ్చేంత జ్ఞానవంతురాలు కూడా కాదు. అటు ఇటు కాని స్థితి కలిగిన వారి పరిస్థితి ఎలాగే ఉంటుంది. అందుకే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులువెచ్చగా ఉండకు. ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? నులువెచ్చని స్థితి నీలో ఉంటే ఒక్కసారి లోతు భార్యని జ్ఞాపకం చేసుకొని జీవితం అలాగే అయిపోతుందేమో. వద్దు ప్రియులారా, వద్దు, అలా వద్దు. తెలిసి కూడా సిద్ధపడకపోతే అనేక దెబ్బలు తింటామని మనం చదువుకున్నాం కదా. ఆమె జీవితం కూడా అదే. భక్తిపరులైన వారి కుటుంబాలలో మెలుగుతూ కూడా నీతిమంతుడైన భర్తతో సహవాసం చేస్తూ కూడా తన బ్రతుకును మార్చుకోలేకపోయింది. ఈమె కంటే యోబు గారి భార్య చాలా బెటర్ ఏమో. ఒక మాట పలికిన తర్వాత సరిచేసుకున్నారేమో, అందుకే మరలా జీవితాన్ని ఇచ్చారు, మరలా ఆమె వలన సంతానాన్ని ఇచ్చారు దేవుడు కదా. కానీ ఈమె పరిస్థితి మరీ భయంకరం ప్రియులారా. కానీ బయటకు వచ్చిన తర్వాత పిల్లలు, భర్త, తాను మనం చూసినట్లయితే ఒక నీతిమంతులైన భర్తకు తగిన భార్యగా లేదు, ఒక నీతిమంతులైన పిల్లలకు తగిన తల్లిగా ఆమె లేదు, ఒక నీతిమంతుల కుటుంబంలో నుంచి వచ్చిన విశ్వాస వీరవనితిగా ఆమె లేదు. కానీ కేవలం స్వల్పమైన వాటి కొరకు వెనుకకు తిరిగి దేవుని ఆజ్ఞను మీరి శాపగ్రస్తురాలై నిజంగా ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది ప్రియులారా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆమె ఉప్పు స్తంభంగానే ఎందుకు మిగిలింది, ఉప్పు స్తంభమే ఎందుకు అయ్యింది అని కనుక మనం ఆలోచన చేస్తే రెండు విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతాయి. ఒకటి ఏంటి అంటే ఆ ప్రాంతంలో ఉప్పు చాలా విస్తారంగా దొరుకుతుంది. రెండవది దేవుడు ఆకాశం నుండి కురిపించిన వాటిలో గంధకము, ఉప్పు ఉంది కాబట్టి శాస్త్రవేత్తలు చెప్పే విషయం ఏంటి అంటే ఓ పెద్ద గంధకపు ముద్ద ఆమె మీద పడిందని, ఆ ముద్ద పడడం వలన ఆమె అలా మారిపోయింది అని, అందులో ఆమె నశించి చనిపోయింది అని చాలామంది పండితుల అభిప్రాయం. అందుకే ఆ శిలాజాన్ని పరిశీలించినప్పుడు ఇది లోతు భార్యది అయ్యుంటుంది అని శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేయగలిగారు. అయ్యుండొచ్చు, కాకపోయిండొచ్చు. కాకపోతే వారికి అందిన ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వారు చెప్పింది ఏంటి అంటే పెద్ద పెద్ద మనం కూడా చూస్తాం కదా, చిన్న చిన్న దాన్ని ఏమంటారు వడగళ్ళు పడితేనే మనం తట్టుకోలేం. కానీ ఇంత చిన్న వడగళ్ళు కింద పడినాయి అంటే అక్కడ బయలుదేరేటప్పుడు చాలా పెద్దగా ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. అలాగే పెద్ద పెద్ద అగ్నిగంధకాలు ముద్దలు ముద్దలుగా వారికి కనిపించాయి అంటే అక్కడ ఆకాశం నుండి బయలుదేరినప్పుడు అది ఎంత పెద్ద స్థాయిలో ఉందో. అలాంటి వాటిలో ఏదైనా ఒక పెద్దది ఆమె మీద పడుండొచ్చు, ఆమె మొత్తం ఆ ముద్దలో మునిగిపోవడం వలన ఆమె అలా అయిపోయి ఉండుండొచ్చు. ఇది ఒక కారణం. అయితే రెండవ కారణం ఏంటి అంటే ఒక మాటను మనం చూసుకుందాం. దినవృత్తాంతంలో రెండవ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా, ముగిస్తాను నేను. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. ఇశ్రాయేలు రాజును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చినని మీరు తెలుసుకుందురు కదా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దేవుడట దావీదు గారితో ఒక నిబంధన చేశారట. ఆ నిబంధన ఏది అంటే భంగము కాజాలని నిబంధన. అక్కడ 1 అని వేసి ఫుట్ నోట్లో ఏముంది అంటే ఉప్పు నిబంధన అని ఉంది. ఉప్పు నిబంధన అంటే అది భంగము కాదు, నాశనము కాదు. ఆ నిబంధన ఎప్పటికీ యేసుక్రీస్తు వారు వచ్చే వరకు అది అలా నెరవేరుతూనే ఉంది ప్రియులారా. దావీదు గారి సింహాసనం మీద యేసుక్రీస్తు వారు కూర్చోవాలి. అదే మరియమ్మ గారి దగ్గరికి వచ్చి దూత చెప్పిన మాట. ఇక్కడ భంగము కాజాలనే నిబంధన అంటే ఉప్పు నిబంధన అంటున్నారు. అంటే ఉప్పు నిబంధన అంటే ఏంటి? అది స్థిరముగా ఉంటుంది, ఆ నిబంధన పోదు అని చెప్పడానికి. ఇక్కడ ఆమె ఉప్పు స్తంభం ఎందుకు అయ్యింది అంటే 1 అక్కడున్న పరిస్థితిని బట్టి, 2 ఆమె ఆ ఉప్పు స్తంభం వెనుక తరాల వారికి గుణపాఠం కాబట్టి. ఎవరైనా ఎప్పుడైనా లోకం మీద ఆశలను పెంచుకొని ఒకసారి విడిచి విసర్జించి కడుక్కున్న తర్వాత మరలా దాని వైపు చూస్తే ఆ వ్యక్తికి వెంటనే గుర్తుకు రావాల్సిన వ్యక్తి ఎవరో తెలుసా? లోతు గారి భార్య. నేను విడిచి వచ్చాను కదా, నేను విసర్జించి వచ్చాను కదా, నేను కడుక్కున్నాను కదా, నేను పవిత్రుడను కదా, నేను మరలా వాటి జోలికి పోతే
తెలిసే చేస్తున్నాను కాబట్టి నా జీవితమే భవిష్యత్తు తరాల వారికి దేవుడు ఒక పాఠంగా, నన్ను ఒక శాపంగా చేస్తారేమో అనే భయం మనకు కలగాలి ప్రియులారా. అందుకే ఆమెను జ్ఞాపకం చేసుకో. నువ్వు శాపగ్రస్తుడు కాకుండా ఉండాలి అంటే నువ్వు ఆమెను జ్ఞాపకం చేసుకో. ఎలాగూ అంటే, దేవుడు నీతిమంతుల కుటుంబంలో ఒకవేళ నిన్ను పుట్టిస్తే, సత్యం తెలిసిన సమాజంలో నువ్వు బ్రతుకుతూ ఉంటే సత్యాన్ని స్వీకరించగలిగే స్థితిలో ఉన్నావా లేదో ఒకసారి చూసుకో. 2, దేవుడు నీకు అవకాశాలు ఇస్తే వాడుకుంటున్నావా లేదో గ్రహించు. ఈ 2 నువ్వు చేయకపోతే తర్వాత తరాల వారికి శాపగ్రస్తమైన వారిగా మనం మిగిలిపోతాం ప్రియులారా. మనకి చేతనైతే ఎదుటివారికి మంచి మాదిరిని ఇచ్చేవారికి మన జీవితాలు ఉండాలి. అలా లేకపోయినా పర్వాలేదేమో, కానీ ఒక చెడు పనికి లేకపోతే శాపానికి సంకేతంగా మన జీవితాలు మిగిలిపోవడం అనేది కరెక్ట్ కాదు. అలా మిగలకూడదు అంటే లోతు గారి భార్యలా మనం ఉండకూడదు. లోక సంబంధమైన వాటిని ఆశపడి మనం ఏ స్థితి నుండి వచ్చామో మర్చిపోయి మరలా వెనుకటి స్థితికి మనం వెళ్ళిపోతే మనము కూడా చరిత్రలో శాపగ్రస్తులుగా, మనం శాపాన్ని తెచ్చుకున్న వారిగా మనం మిగిలిపోతాం. అలా ఉండకూడదని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి రాత్రి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఎందుకంటే ఒక నీతిమంతునికి భార్య, ఒక నీతిమంతులైన పిల్లలకు తల్లి, నీతిమంతుల కుటుంబంలో మెలిగిన ఆమె. అలాగే దేవుడు అవకాశం ఇచ్చి దూతలను పంపించి చేయి పట్టి బయటకు తీసుకొచ్చినా సరే తన జీవితాన్ని సద్వినియోగపరచుకోలేని స్థితిలో ఆమె ఉండిపోయింది. మనం ఎలా ఉన్నాం? ఇలాంటి అవకాశాలు మనకి ఉన్నాయి, అన్నీ కాకపోయినా కొన్ని. కానీ మనం వాటిని ఎంతవరకు వాడుకుంటున్నామో ఒకసారి రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. వాడుకోకపోతే ఆమె లాంటిదే మన జీవితం. అలా ఉండొద్దండి. వాడుకుందాం. దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకుందాం. నీతిగా, యథార్థత దేవుడు వెతుకుతారు. మీ రాజుల చరిత్రను చూస్తే యథార్థంగా వెతికే వారి కొరకు ఆయన చూస్తున్నాడు. యథార్థంగా వెతికిన వారిని ఆయన చాలా గుర్తుపెట్టుకున్నాడు. వాళ్ళ పిల్లలను మంచిగా సమాధికి వెళ్ళడానికి కూడా తాతల యథార్థతని కొలమానంగా తీసుకున్నట్టుగా మన చరిత్ర చెప్తుంది. కాబట్టి యథార్థమైన మనసుతో దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని మన చుట్టూ మనకి వినిపిస్తున్న సత్యవాక్యాన్ని స్వీకరించి వాక్య ప్రకారం బ్రతికి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. మనలోని లోపాలు ఉంటే మనం ఏమైపోతామో తెలియచేయడానికి ఆమె జీవితాన్ని మన ముందు పెట్టారు. నేర్చుకుందాం, జాగ్రత్త పడదాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.